వైజాగ్ కావచ్చు, కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ ఉన్నటువంటి నేపథ్యం, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కూడా వీటిని సమీక్షిస్తున్నారు. ఇక రాజకీయ రంగ ప్రముఖులే కాదు, సినీ రంగ ప్రముఖులు కూడా దీనిపైన స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా జై హింద్ అంటూ పోస్ట్ పెట్టారు. భారత సైన్యం తీసుకున్నటువంటి చర్యలను కూడా స్వాగతించారు. అలానే ఆనంద్ మహేంద్ర కావచ్చు, రితీష్ దేశ్ముఖ్ కావచ్చు, ఖుష్బు, ఇలా ఒక్కొక్కరుగా ఏదైతే ప్రభుత్వం భారత ఆర్మీ తీసుకున్నటువంటి చర్యలను కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఒకవైపు జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నింటినీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడ చర్యలు అయితే మాత్రం చేపట్టింది. ఇక ప్రధానంగా చూసుకున్నప్పుడు ఎయిర్పోర్ట్స్లో కొంత పరిస్థితులు కొన్ని, ముఖ్యంగా ఢిల్లీ కావచ్చు, ఉత్తర భారతదేశం వైపు ఫ్లై అయ్యేటువంటి వాటిల్లో కొంత ఆలస్యంగా నడుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఖచ్చితంగా దీనిపైన కొంత ప్రభావం అయితే మాత్రం చూపుతోంది. ఎందుకంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలన్నా అక్కడ క్లియరెన్స్లు కావచ్చు, ఇతర చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కొన్ని ఆల్రెడీ, అంటే ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఇటు పంజాబ్ కావచ్చు, అలానే మనకు జమ్మూ కాశ్మీర్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఆల్రెడీ ఎయిర్పోర్ట్లను కూడా క్లోజ్ చేశారు. ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్లో దాదాపు 9 ఎయిర్పోర్ట్లు కూడా క్లోజ్ చేశారు. కొన్ని ఆ ఏరియాలకు రాకపోకలు పూర్తిగా కూడా ప్రస్తుతం ఫ్లైట్స్ని కూడా నిషేధించినటువంటి పరిస్థితి. బార్డర్ దగ్గరగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లన్నీ కూడా క్లోజ్ అయ్యాయి. కానీ మిగిలినటువంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు, ఎందుకంటే టూరిజం పరంగా కావచ్చు, లేదా ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, లేదా ఇతరత్ర వ్యవహారాలపైన కూడా చాలామంది ఫ్లై అవుతుంటారు. సో ఈ నేపథ్యంలో వారికి కూడా కొంత రాకపోకలు కొంత ఆలస్యం జరుగుతుంది. దాదాపు 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు కూడా డిలే అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఉంటుంది కూడా ఇలాంటి పరిణామం. కాబట్టి మొత్తం అన్ని అంశాలని కూడా పరిగణలోకి తీసుకోవడానికి. సో ఓవరాల్గా అయితే మనం చూసినప్పుడు ఈ యొక్క పరిణామం పైన కొద్దిసేపు క్రితమే ముంబై విమానాశ్రయానికి